సో చూసారు కదండీ! నేను వెజ్ స్ప్రింగ్ రోల్స్ వితౌట్ మైదా, వితౌట్ ఆయిల్ చేశానండి. సో ఎంత క్రంచీగా వచ్చాయంటే అలా టేస్టీ బాగా వచ్చాయండి. సో ఎలా చేశాననేది మీరు వీడియో ఎండ్ వరకి చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను వెజ్ స్ప్రింగ్ రోల్స్ చేస్తున్నానండి. అది కూడా మైదా అనేది యూజ్ చేయకుండా, అలాగే డీప్ ఫ్రైకి నేను ఆయిల్ కూడా యూజ్ చేయట్లేదండి. అది ఎలాగా అనేది మీరు వీడియో ఎండ్ వరకు చూడండి. సో ప్రాసెస్ మనము వెంటనే స్టార్ట్ చేద్దాము ఆలస్యం చేయకుండా. దానికి నేను ఏమేమి తీసుకున్నాను అనేది మీకు ముందుగా ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నానండి. సో ఇక్కడ వచ్చేసి నేను ఒక క్యాప్సికమ్ తీసుకున్నాను, చిన్నగా తరగండి. సో కొంచెం కొత్తిమీర, ఒక క్యారెట్, కొన్ని పచ్చి బఠానీలు, ఒక ఆనియన్, ఒక 4, 5 వెల్లుల్లి, ఒక 2 పచ్చిమిర్చి అండి. ప్రతి వెజిటేబుల్స్ మీరు చిన్నగా తరుక్కోండి. దీంట్లో ఇంకా కావాలంటే మీరు క్యాబేజ్ కానీ లేకుంటే ఆలు కానీ ఏదైనా వేసుకోవచ్చు వెజిటేబుల్స్. అలాగే ఇక్కడ నేను మసాలాలు వచ్చేసి వేయించిన జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్, ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ కారము, హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి తీసుకుంటున్నానండి. సో కొంచెం ఆయిల్ తీసుకోండి. అలాగే ఒక చిన్న దాంట్లో ఇలాంటి స్పాచులా ఒకటి ఉంటే తీసుకోండి అండి, బ్రష్ స్పాచులా సిలికాన్ది. అలాగే నేను ఇక్కడ వచ్చేసి చెప్తున్నాను కదండి ముందుగానే, నేను మైదా యూజ్ చేయట్లేదు, గోధుమ పిండి వాడుతున్నానండి. నేను ఇక్కడ ఒక కప్ ఆఫ్ గోధుమ పిండి తీసుకున్నాను. అలాగే నేను ఒక కొంచెము కార్న్‌ఫ్లోర్ తీసుకున్నానండి. కార్న్‌ఫ్లోర్ ఎందుకంటే క్రిస్పీనెస్ రావడానికి షీట్స్‌కి. సో ఇప్పుడు మనం ఆలస్యం చేయకుండా వీడియోకి వెళ్ళిపోదామండి ప్రిపరేషన్. సో నేను ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకుంటున్నానండి. దాంట్లో నేను ఆల్రెడీ తీసుకున్న 1 కప్ ఆఫ్ గోధుమ పిండి తీసుకుంటున్నాను దీంట్లో. అలాగే దీంట్లో ఏంటంటే కొంచెం ఒక 1 టేబుల్ స్పూన్ ఆర్ 1.5 టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లోర్ యాడ్ చేస్తున్నానండి. సో ఇది ఏంటంటే క్రిస్పీగా వస్తుంది షీట్స్ అనేది. ఫస్ట్ మనం షీట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ఈ మిక్చర్ కలిపి పెట్టుకుందామండి. సో ఇది మిక్సీ పట్టేయడానికి నేను అలాగే 1 గ్లాస్ ఆఫ్ వాటర్ నేను ఇక్కడ మిక్సీ జార్లో గోధుమ పిండి అలాగే కార్న్‌ఫ్లోర్ వేసేసానండి. సో ఇప్పుడైతే వాటర్ పోసుకుంటున్నాను. బ్లెండ్ చేసుకున్నాను ఒకసారి. బ్లెండ్ చేసుకున్నాక మీరు తీసి చూస్తే ఇలా ఈ కన్సిస్టెన్సీ రావాలండి. ఎక్కడ లంప్స్ అనేది ఫామ్ అవ్వకూడదు. ఇన్ కేస్ మీకు ఎక్కడైనా లంప్స్ కనిపించినట్లయితే లంప్స్ లేకుండా విస్క్ చేసుకోండి ఒకసారి. అలాగే ఈ మిక్చర్ అంతా నేను ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. సో కంప్లీట్గా బౌల్లోకి తీసుకున్నాక మనం ఆ మిక్చర్ని తీసి చూస్తే ఎక్కడ లంప్స్ అనేది కనిపించట్లేదండి. సో మనం ఒకసారి మిక్చర్ని కలుపుకుందాము, మంచిగా బ్యాటర్ని కలుపుకుందామండి. ఎంత పల్చగా ఉంటే మీకు షీట్స్ అనేది అంత థిన్‌గా వస్తాయండి. సో ఒకసారి మనము ఈ బ్యాటర్ కన్సిస్టెన్సీ కూడా చెక్ చేసుకుందాము. మీరు ఒకసారి ఏదైతే గరిట ఉందో గరిట వెనుక మీరు బ్యాటర్ని చూడండి. ఒక్కసారి ఇలా అనండి. సో మీకు చూస్తే అది ఒక ట్రాన్స్పరెంట్‌గా పల్చగా కనిపిస్తుంది కదండి. సో ఆ కన్సిస్టెన్సీతో మనకు బ్యాటర్ ఉండాలి. ఫస్ట్ అయితే నేను ఇప్పుడు ఒక వెజిల్ పెట్టుకుంటున్నానండి. అల్యూమినియం బదులు స్టీల్ వెజిల్ పెట్టుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో స్టీల్ వెజిల్ పెట్టుకున్నాను. ఒక 1 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ అయితే తీసుకుంటున్నానండి. మనకి ఎక్కువ ఆయిల్ అయితే ఏం పట్టదు దీంట్లోకి. సో ముందుగా చాప్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి అయితే వేసుకుంటున్నాను ఆయిల్‌లో హీట్ ఎక్కినాక. సో ఆయిల్ హీట్ అయ్యాక వెల్లుల్లి అలాగే మిర్చి ఇవి వేసుకొని మనం ఒకసారి కలుపుకుందామండి. సో ఒక్కసారి ఒక 2 మినిట్స్ అవి వేగాక ఆనియన్స్ కూడా ఏవైతే చిన్నగా చాప్ చేసి పెట్టుకున్నామో ఆనియన్స్ కూడా వేసుకుందామండి దాంట్లోకి మనము. సో కంప్లీట్‌గా అదంతా మంచిగా కలుపుకుందాము. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకు ఆనియన్స్ అలాగే మిర్చి, వెల్లుల్లి కొంచెం వేగి పచ్చి వాసన పోయినట్లు ఉంటదండి. సో ఒక 5 మినిట్స్ అయితే అలా మూత పెట్టుకోవాలి. మళ్ళీ ఒకసారి మనము ఆ వెజిటబుల్స్ అన్ని కలుపుకొని రిమైనింగ్ వెజిటబుల్స్ ఏవైతే ఉన్నాయో గ్రీన్ పీన్స్ కానీ అలాగే క్యారెట్ కానీ అవన్నీ వేసేసుకుందాము. దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నానండి నేను. సో దీంట్లోకి మీరు బీన్స్ కానీ కాలీఫ్లవర్, క్యాబేజ్ ఇవన్నీ కూడా సన్నగా తరుక్కొని కూడా వేసుకోవచ్చండి వెజిటేబుల్స్. నేను ఇందులో క్యాప్సికమ్ వెజిటేబుల్ కూడా వేసాను. సో ఇవన్నీ వెజిటేబుల్స్ వేసుకున్నాక ఒకసారి మనం కలుపుకుందాము. ఇది చాలా హెల్తీ రెసిపీ అండి. పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్‌గా కూడా పెట్టొచ్చు. చాలా ఇష్టంగా తింటారు. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఒక 5 మినిట్స్ తర్వాత వెజిల్ మూత తీసి చూసానండి. మంచిగా వెజిటేబుల్స్ అన్నీ అయితే మగ్గాయి స్టీమ్‌కే. సో దీంట్లో నేను కొంచెం పసుపు వేసుకుంటున్నానండి. ఒక్కసారి పసుపు వేసుకున్నాక కూడా కలుపుకుందాము.
సో, ఇదేంటి అంటే ప్రిపరేషన్ గూడా చాలా ఈజీ అండ్ సింపుల్ మెథడ్ అండి. దాంతో పాటు ఏంటంటే పిల్లలు గూడా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ స్నాక్స్ టైమ్‌లో అయితే ఫ్యామిలీకి మనం చేసి పెట్టొచ్చండి. సో, వాళ్ళందరూ ఇష్టంగా తింటారు. సో, రిమైనింగ్ ఇంగ్రీడియెంట్స్ వచ్చేసి నేను దీంట్లోకి మసాలాలు అంటే కారం వేసుకుంటున్నానండి. కొంచెం పెప్పర్ వేసుకుంటున్నాను. అలాగే సాల్ట్. దాంతో పాటు మెయిన్ ఇంగ్రీడియెంట్ ఏంటంటే చాట్ మసాలా అండి. సో, దీన్ని మీరు స్కిప్ చేయకండి. ఇదైతే ఆప్షనల్ కానీ ఇది వేస్తే చాలా టేస్ట్ వస్తుందండి. కొంచెం పుల్ల పుల్లగా, కారంగా ఉంటుంది స్టఫ్ అయితే. సో, అది వేసుకున్నాక ఇప్పుడు నేనైతే చాట్ మసాలా వేస్తున్నానండి కొంచెం. సో, ఇది నేను చెప్తున్నాను కదండీ! ఇది స్కిప్ చేయకండి. ఇది కొంచెం వేసుకున్నట్లయితే ఏదైతే స్టఫ్ మనం వెజ్ రోల్స్‌కి ప్రిపేర్ చేస్తున్నామో అది మంచిగా టేస్టీగా, యమ్మీగా ఉంటుందండి రోల్స్‌లో. ఒక్కసారి అది వేసుకున్నాక గూడా మనం మిక్చర్ అంతా కలుపుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకుందామండి. సో, అలాగే దీంట్లో ఏంటంటే నేను సాసెస్ వచ్చేసి కొంచెం సోయా సాస్ వేసుకుంటున్నానండి. అలాగే ఏంటంటే సోయా సాస్ వేసుకోవడం వల్ల కూడా మనకు కొంచెం కలర్ టెక్స్చర్ కూడా మారుతుంది మిక్చర్‌ది. ఏదైతే మనము అంతా గ్రేవీ యేసుకున్నామో అది కలుపుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసి నేను దీంట్లోకి సాస్ వేసుకుంటున్నానండి. నేను ఇంట్లో అవైలబుల్‌గా ఉన్న పిజ్జా ఆర్ పాస్తా సాస్ వేసుకున్నాను. మీరు టమాటో కెచప్ కూడా వేసుకోవచ్చు. అది కూడా ఫ్లేవర్ బావుంటుందండి. సో, కొంచెం వేసుకోండి. ఎక్కువ క్వాంటిటీ అయితే వేసుకోకండి. కొంచెం వేసుకుంటే సరిపోతుంది. నేనిక్కడ స్ప్రింగ్ రోల్స్ వచ్చేసి ఒక 6-7 క్వాంటిటీ అయ్యేంత మిక్స్చర్ అయితే ప్రిపేర్ చేసుకున్నానండి స్టఫ్ అయితే. సో, మీకు ఇంకా స్టిల్ ఎక్కువ స్టఫ్ చేసేదుంటే మాత్రం కొంచెం ఎక్కువనే వేసుకోండి సాసెస్. సో, ఇప్పుడు మన షీట్స్ కోసం నేను స్టవ్ మీద ప్యాన్‌ని హీట్ చేసుకుంటున్నాను. కొంచెం ఆయిల్ అనేది మనం స్ప్రెడ్ చేసుకుందామండి బ్రష్‌తో. సో, ఇక్కడ ఎక్కువ హీట్ చేయకండి మీరు పాన్ అయితే. ఎందుకంటే ఈ బ్యాటర్ అనేది మనం గోధుమ పిండితో ప్రిపేర్ చేసాం కాబట్టి, ఎక్కువ హీట్ అయితే గూడా అది ఇమ్మీడియేట్‌గా స్టిక్ అయిపోతుందండి పాన్‌కి. సో, లైట్ హీట్ మీద ఉండాలండి పాన్ అనేది. సో, ఇప్పుడు నేను జస్ట్ దోస బ్యాటర్ లాగా ఏదైతే దోస వేసుకుంటామో, అలాగే నేను ఇదే బ్యాటర్‌తో దోస వేసినట్టు వేస్తున్నానండి పాన్ మీద. కొంచెం ఒక 5 మినిట్స్ మీడియం ఆహ్, స్ చిన్న ఫ్లేమ్‌లో ఉంచుకోండి. సో, మీకు ఒక 5-6 మినిట్స్ తర్వాత ఏంటంటే, లోపల ఏదైతే పిండి వేసామో అది ఉడికిపోతున్నట్టు మీకు పొంగుతుందండి. అది చూపిస్తాను నేనిప్పుడు వీడియోలో. సో, ఇక్కడ కంప్లీట్‌గా మనం బ్యాటర్ అయితే దోసలాగా వేశాక చిన్నగా పొంగిందండి చూడండి. ఇలా పొంగాలి ఖచ్చితంగా బ్యాటర్ అనేది. నెక్స్ట్ వచ్చేసి మనము ఇలా పొంగాక అది మెల్లగా తీసుకోవడానికి ట్రై చేద్దామండి. సో, ఆల్రెడీ నేను పైన ఏంటంటే కొంచెం ఆయిల్ వేశాను. షీట్ అనేది అతుక్కుపోకుండా. సో, ఇప్పుడు నేను మెల్లగా తీసేస్తున్నానండి పాన్ నుంచి. ఒక్కసారి మనం తీసే ముందు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఎందుకంటే ఎక్కువ సేపు హీట్ ఉన్నా గూడా ఆహ్, అది షీట్ అనేది బాగా థిక్‌గా కానీ లేకపోతే స్టిఫ్‌గా వచ్చేస్తుందండి. దానివల్ల మనం రోల్స్ చేయలేకపోతాము. ఆల్రెడీ ఇక్కడ నేను ఒక షీట్ ప్రిపేర్ చేశాను కదండీ! దాని మీద ఇంకో షీట్ వేసేటప్పుడు మనం ఆయిల్ పెట్టేసి వేసుకోవాలండి. లేకుంటే షీట్స్ అనేది అతుక్కుపోతాయి ఒకటి తర్వాత ఒకటి. నెక్స్ట్ ఇక్కడ నేనొచ్చేసి కొంచెం గోధుమ పిండి అలాగే కార్న్ ఫ్లోర్ 2 ఒక చిన్న బౌల్‌లో మిక్స్ చేసుకుంటున్నాను. పేస్ట్ చేసుకుంటున్నాను. థిక్ పేస్ట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే షీట్స్ అనేది అతికించడానికి స్టఫ్ పెట్టాక. మీరు యూట్యూబ్‌లో ఎక్కడ చూసినా గూడా మైదాతోనే మనకు వెజ్ స్ప్రింగ్ రోల్స్ ఉన్నాయి గానీ మన వీట్ ఫ్లోర్ గోధుమ పిండితో కానీ ఆయిల్ లేకుండా అయితే లేదండి. సో, మా వీడియో కంప్లీట్‌గా చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ నేనైతే షీట్ అనేది స్ప్రెడ్ చేసుకుంటున్నాను ఒక ప్లేట్ మీద. సో, దాంట్లో నేనేం చేస్తున్నానంటే ఆల్రెడీ ఏదైతే స్టఫ్ నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నానో అది వేసుకుంటున్నాను స్టఫ్ అయితే. కొంచెం వేసుకుంటున్నానండి. సో, మీ షీట్ సైజ్ తగ్గట్టు మీరు స్టఫ్ ప్రిపేర్ చేసుకోండి. స్టఫ్ వేసుకోండి. సో, ఎక్కువ స్టఫ్ వేసినా గూడా టేస్ట్ బాగోదండి. సో, చూసి ఆ షీట్ సైజ్ తగ్గట్టు స్టఫ్ వేసుకోండి. ఫస్ట్ అయితే మనం ఇలా రోల్ చేసుకోవాలి ఫ్రంట్. తర్వాత లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ రోల్ చేసుకోవాలి. సో, రోల్ చేసుకున్నాక అలాగే ఫ్రంట్ రోల్ చేసుకుంటూ వెళ్ళాక ఆల్రెడీ చేసి పెట్టుకున్న ఏదైతే థిక్ పేస్ట్ ఉంటుంది గదండీ! సో, అది మనం అప్లై చేసుకుందాము ఎడ్జెస్‌లో. అప్లై చేసుకొని ఆ రోల్‌ని అనేది మనం క్లోజ్ చేసేసుకుందామండి. సో, ఇలా చేయడం వల్ల ఏంటంటే రోల్ అనేది కరెక్ట్‌గా స్టిక్ అవుతుంది. స్టఫ్ కూడా బయటికి రాకుండా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్! ఎంత చక్కగా వెజ్ రోల్ అనేది నేను ఈ స్టఫ్ పెట్టి రోల్ చేశానో. ఎక్కడ క్రాక్స్ అనేది గూడా లేదు. అలాగే మనము పెట్టిన స్టఫ్ కూడా ఇన్‌సైడ్ చాలా మంచిగా ఉంది. ఇప్పుడు నేనైతే ఎయిర్ ఫ్రైయర్ తీసుకుంటున్నానండి. సో, ఎయిర్ ఫ్రైయర్‌లో ఏంటంటే ఆల్రెడీ
కొంచెం ఆయిల్ అనేది నేను బ్రష్‌తో అప్లై చేసుకుంటున్నాను. ఎందుకంటే మనం ఎక్కువ ఆయిల్ యూజ్ చేయట్లేదు. ఎయిర్ ఫ్రైయర్‌లో చాలా కొద్ది మినిమల్ ఆయిల్‌తోనే ఇవన్నీ ఫ్రై అయిపోతాయండి. సో, కింద కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి. లేదంటే స్టిక్ అయిపోతాయి రోల్స్. నెక్స్ట్ వచ్చేసి నేను ఏవైతే వెజ్ రోల్స్ నేను ఆల్రెడీ రోల్ చేసి పెట్టుకున్నానో వాటికి లైట్‌గా బ్రష్‌తో ఆయిల్ అప్లై చేస్తున్నానండి. కొంచెం అప్లై చేయండి సరిపోతుంది. సో, వన్ బై వన్ అన్ని రోల్స్‌కి ఆయిల్ నేను లైట్‌గా అప్లై చేస్తూ ఎయిర్ ఫ్రైయర్‌లో పెట్టేసుకుంటున్నాను. సో, డీప్ ఫ్రై కంటే ఈ ఎయిర్ ఫ్రైయర్‌లో పెట్టి మనం చేసుకోవడం వల్ల మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. ఎక్కువ ఆయిల్ అనేది కూడా మనకు తీసుకోవడానికి ఉండదు. నేను ఎయిర్ ఫ్రైయర్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తానండి. ఆ లింక్ యూజ్ చేసి పర్చేస్ చేసుకోండి. మీకు మంచి డిస్కౌంట్ కూడా వస్తుంది. సో, ఇదైతే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాల్సిన ప్రోడక్ట్ అని నేను అంటానండి. ఎందుకంటే పిల్లలు కానీ, పెద్దలకు గానీ మనము ఆయిల్ లేకుండా పెట్టడం వల్ల ఈ రోజుల్లో హెల్త్ బెనిఫిట్స్ అనేది మంచిగా ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఆయిల్ లేకుండా ఏ రెసిపీస్ చేసినా కూడా టేస్ట్ బావుంటుందండి క్రంచీగా. ఇక్కడైతే నేను ఎయిర్ ఫ్రైయర్ ఆన్ చేసి 180 ఆర్ 170 టెంపరేచర్ 10 మినిట్స్, 20 మినిట్స్ టైం పెట్టుకుంటున్నానండి. సో, నేను ఇక్కడైతే 10 మినిట్స్ పెట్టుకున్నాను టైమరు. సో, అయిపోయిందండి. సో, ఇక్కడైతే చూసారా మనకు వెజ్ స్ప్రింగ్ రోల్స్ మంచిగా క్రంచీగా ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసినట్టే అది ఎయిర్ ఫ్రైయర్‌లో వచ్చాయండి. సో, మంచి కలర్‌తో గోల్డెన్ బ్రౌన్ కలర్‌తో వచ్చాయండి. నేనైతే ఇప్పుడు ప్లేట్‌లోకి తీసుకుంటున్నాను. సో, సైడ్ డిష్‌గా మీరు ఆ వెజ్ స్ప్రింగ్ రోల్స్‌కి మంచింగ్‌కి మీరు టమాటో కెచప్ కానీ, మయోనీస్ కానీ యూజ్ చేయొచ్చండి. సో, చూసారుగా ఫ్రెండ్స్ వేడి వేడిగా, క్రిస్పీగా, క్రంచీగా వెజ్ స్ప్రింగ్ రోల్స్ వితౌట్ మైదా, వితౌట్ ఆయిల్ నేను యూజ్ చేశాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇది ఇంట్లో రెసిపీ. అండ్ అలాగే కామెంట్ సెక్షన్‌లో పెట్టండి ఎలా ఉంది అనేది. Subscribe to our channel, like the videos and share the videos. Thank you.